వేణువుల స్వరంలో వినిపించే నాదం రాముని నామమే పవిత్ర గానం. అయోధ్య వెలుగుల్లో ఆరంభమైనది ధర్మయుగం కథ ఇది. సత్యం కోసం పుట్టిన వీరుడు, నవ్వుతోనే భారం మోసిన వాడు, రాజ్యం వదిలి అడవుల్లో నడిచాడు, ధర్మం కోసం జీవితం అర్పించాడు. సీతమ్మతో సాగిన ప్రతి అడుగు ప్రేమకే ప్రతీకగా నిలిచిన వెలుగు. వేదనలోనైనా వాక్యం నిలబెట్టిన రాఘవుడే మన హృదయం గెలిచిన. గాలి చెబుతుంది రాముడి గాథ, అడవి మార్మోగింది ధర్మస్వరంతో. అంతా కోల్పోయినా నిలిచిన శక్తి, అతడే నిజమైన మహావీరుడు. రాముడు రాముడు ధర్మానికి రూపం, అంధకారంలో విరిగే సత్య దీపం, బాణంలా సూటిగా నడిచే మార్గం. జై శ్రీరామ్ అంటూ మార్మోగే జగం. రాముడు రాముడు శౌర్యానికి ప్రతీక, రావణుడి గర్వాన్ని చెదరగొట్టిన వీరుడు ఒకే ఒక. జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి హృదయంలో నిత్యం నినాము. సీత కోసం సముద్రం దాటిన ధైర్యం, హనుమంతుడితో కలిసిన పారశక్తి వైభవం. లంకపై యుద్ధం గర్జనగా మారింది, అధర్మం చివరకు బూడిదైపోయింది. బాణాలు మాట్లాడిన రణరంగంలో ధర్మం గెలిచింది ప్రతి క్షణంలో. రావణుడి గర్వం నేల కూలిన వేళ, ప్రపంచం చూసింది నిజమైన వెలుగు. కన్నీళ్లలో కూడా చిరునవ్వు దాచిన, కష్టం వచ్చిన ధర్మం విడిచిపెట్టని, అతడే మన మార్గం చూపించే దీపం. రాముడే శాశ్వతం, రాముడే జీవం. రాముడు రాముడు జగానికి ఆదర్శం, అతనిగాతే మన జీవన మార్గదర్శనం. ధర్మం కోసం ఎప్పుడు నిలిచే శక్తి, జై శ్రీరామ్ అంటూ మార్మోగే భక్తి. కాలం మారినా మారని సత్యం, రాముని నామమే మనకు రక్షణం. ఓ రాఘవా నీ గాథే శాశ్వతం.